పడద్దు ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఎలాగే చేస్తారు మీరు టెన్షన్ పడొద్దు ఇవన్నీ పట్టించుకోవద్దు మీ ఫుడ్ బాగుంది కాబట్టి మీకు పబ్లిక్ వస్తున్నారు మీ పబ్లిక్ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఏమీ అవ్వదు మీరేం దాని గురించి బాధపడకండి అని చెప్పారు. ఇంకా ఎవరైనా వచ్చారా సెలబ్రిటీస్ అంతకు ముందు? సెలబ్రిటీసా వచ్చారు. అలీ గారు వాళ్ళు డ్రైవర్ని పంపించి కర్రీస్ పట్టుకెళ్ళారు. నిన్నేమో పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు భార్యను నాని ఉన్నారు కదా హీరో నాని భార్య వచ్చి ఈ క్రౌడ్ చూసి పాపం భయం వేసిందంటే లోపలికి రావడానికి ఇది లేక ఇంకా దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు నిన్న వాళ్ళు ఇద్దరు తీసుకోరు. సో మీ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడ స్టేట్ దాటి కూడా వస్తున్నారు. అది సంతోషంగానే ఉంది. ఇంతమంది అభిమానం అంటే అది ఎంత అదృష్టం చేసుకున్నానో నేను. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించాలి ఇట్లా కూడా అంటున్నారు, ఏమంటారు? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ ఉంది కదా ఆ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా? కంటెస్టెంట్ లాగా అన్నమాట. అంటే వంటలు చేయాలా? వంటలు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు ఒక పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. అవునా? సెలబ్రిటీస్ వెళ్తుంటారు యాక్చువల్ గా. ఏమోనా తెలీదు. సో ప్రాపర్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆంధ్ర, మా గుడివాడ పెద్దరికపాడు మాది. సో ఇక్కడ పిల్లలు ఫ్యామిలీ తామరకొల్లు ఫస్ట్, తర్వాత కొన్నిపాడు పల్లెటూరు. ఫ్యామిలీ పిల్లలు ఇక్కడే ఉంటారు మా అందరం. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్ పాప. సో చాలామంది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా స్వయం కృషితో ఒక మహిళ హ్యాండిల్ చేసుకుంటూ ఎంత హ్యాండిల్ చేస్తున్నారు, ఇంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నారు మీ గురించి. అండ్ ఇంకా ఒక్కరే అంటే ఎక్కువగా ఇక్కడ స్టాఫ్ని కూడా ఎవరిని పెట్టుకోకుండా వంట అంతా కూడా మీరే చేసుకుంటారా? ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంతా అంటే దానికి ఎవరికైనా ఒకటే చెప్తాను నేను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉన్నంత వరకు కూడా ఏ ఫ్యామిలీ అయినా సరే ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్దాం. కానీ ఒకళ్ళని గౌరవించుకునే దాన్ని బట్టి, అంటే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని అనుకోకుండా ఉంటే, ఇప్పుడు చాలామంది అలా ఫైటింగ్ చేసుకునేవి కూడా నేను చాలామంది చూశాను. నేను చెప్తాను కూడా, వాళ్ళకి సజెషన్ ఇస్తాను, తప్పు అలా ఎప్పుడు అనుకోకూడదు, మనం ఎక్కువ చేస్తున్నాం కానీ మనం గొప్పన ఎప్పుడు అనుకోకూడదని చెప్తాను. అలా ఇద్దరు కలిపి చేసుకుంటే కనుక ఏదైనా, ఇప్పుడు అలా నాకు అంకుల్ సపోర్ట్ ఉండబట్టే ఇప్పుడు ఏదైనా సరే అంకుల్ సపోర్ట్ వల్ల ఇవాళ నేను ఇలా నిలబడ్డాను అంటే, ఇవాళ ఇలా ఇక్కడ రన్ చేస్తున్నానంటే కూడా దానికి కారణం అంకుల్. కానీ స్టార్టింగ్లో ఒకలా ఉన్నారు, బాగా సక్సెస్ అయిన తర్వాత చేంజ్ వచ్చింది మీలో అని కొంతమంది అంటున్నారు. లేదు అది అంటారు కదా, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్, ఇవాళనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి. అంటే ఇట్లా నలుగురు వచ్చేటప్పుడు కొంచెము ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏం మాయ చేస్తున్నారని, అలాగే ఏం మాయ చేస్తున్నావు, ఏం మంత్రం చేస్తున్నావు అని అన్నవాళ్ళు ఉన్నారు. కొంచెం నా మీద ఫైటింగ్ వచ్చినప్పుడు ఉన్నాయి కొన్ని, చాలా అంటే చాలా. అంటే అది పబ్లిక్ ఒకసారి అంటే ఫుడ్ బాగుంది, ఇంట్లో తిన్నట్టుంది, మంచిగా పెడుతున్నారు, అమ్మలాగా పెడుతున్నారు అని చెప్పి అందరూ కూడా కొంచెం ఎక్కువ దాని గురించి ఎక్కువ లైక్ చేశారనమాట. ఏంటి అసలు మీరు రెసిపీ ఏంటి, ఏం యూజ్ చేస్తారు ప్రతి వంటలో? అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవినమా, అన్నీ ఇంట్లో. అంత టేస్ట్గా ఉండడానికి స్పెషల్గా ఏమైనా యాడ్ చేస్తున్నారు మీరు? ప్రేమ ఆప్యాయతలు కాకుండా అది వండేది బాగా చేయాలి, ఎందుకంటే ఆ ఎనర్జీకి కారణం ఏంటంటే నా కస్టమర్స్. ఎందుకంటే ఆంటీ చాలా బాగుంది అని అలా అనేటప్పటికి నాకు ఇంకా బాగా సంతోషంగా ఉండి ఇంకా బాగా చేయాలి, నా కస్టమర్స్ ఇంకా బాగా పెట్టాలి అనే సంతోషంతో చేస్తాను నేను, బాగా చేయాలని. దానివల్ల ఏమో వాళ్ళ సంతోషము, వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్ల ఇలా చేస్తున్నానేమో, అంతా వాళ్ళదే క్రెడిట్ అంటే, అంతే నాదే కాదు. వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ప్లేట్ 1000 రూపాయలు అంటున్నారు, 2 లివర్లు అంటున్నారు, ఫైనల్ దానికి ఏం చెప్తారు? ఆ 2 లివర్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు, ఆ 2 లివర్ల వల్లే బాబు ఇంత పబ్లిక్ ఇంత అలా వైరల్ అవుతుందా అసలు నిజంగా. అంటే ఉన్నాయి కానీ ఇంతలా అంటే ఎప్పుడూ లేదు ఇట్లా. అంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చాలామందికి చెప్తాను, ఎందుకంటే రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఉండేది ఫుట్పాత్ మీద నాన్న, రోడ్ సైడు, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు కదా. దానివల్ల కూడా చాలామంది తీయొద్దని చెప్పినా కానీ ఆంటీ ఫుడ్ బాగుంది కదా ఇప్పుడు ఇదే మాకు చెప్పకుండా, కానీ దానికి కూడా అంటున్నారు మేమేదో డబ్బులు ఇచ్చి దించుకున్నాను, మీకు డబ్బులు ఇచ్చి దించానా నేను? అలా ఇప్పుడు అనుకునేవి ఎన్నైనా అనుకుంటారు కదా. అది ఇక బయటకు వచ్చినాక, రోడ్డు మీదకి వచ్చినాక ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే ఇది నాకే కాదు, ముఖ్యమంత్రి అంత ఆయనకే చేస్తున్నారు. పాపం లేడీస్కి బస్సులు వేస్తారు, మంచిగా వేస్తుంటే కూడా ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా ఏంటి అసలు 2 లివర్ల వీడియో ఏంటి అసలు?
వీళ్ళు 6 నెంబర్స్ వచ్చారు. 6 నెంబర్స్ వస్తే వాళ్ళు డబుల్ కర్రీ ఏమో 2 తీసుకున్నారు, 1 కర్రీ ఏమో 4 తీసుకున్నారు, తర్వాత 6 ఎగ్స్ తీసుకున్నారు. 6 నెంబర్స్ 900 అయింది. మళ్ళీ లివర్ ఏం చేశారంటే బాగుందని చెప్పి పార్సల్ కట్టమన్నారు. ఎంత అంటే 100 అన్నాను పార్సల్. మళ్ళీ 2 ఇట్లోకి వేసేయమన్నారు. మళ్ళీ అయితే వాళ్ళు వచ్చారు కదా, నేనేస్తా అంటే నేనేస్తా అన్నారు పైసలు అని చెప్పి ఇక దాంతో ఇక వాళ్ళకి ఆయనకి చెప్పాను 900 అయింది అన్నాను ఫస్ట్. ఇంకొక ఆయన నేనేస్తా అన్నారు. ఆయనకి చెప్పాను అనమాట, సార్ మీరు 2 లివర్లు ఎక్స్ట్రా కదా 1000 అయిందని చెప్పి ఆయనకి చెప్పాను నేను. అంటే అక్కడ ఉన్నారు ఫస్ట్ చెప్పడానికేమో క్రౌడ్లో నాకు కుదరలేదు అని కొంచెం గట్టిగా చెప్పాను అనమాట, వినపడాలి కదా అని. దానికి ఇలా చేశారనమాట. ఆ వీడియో మీకే ప్లస్ అయింది ఎంతమంది కస్టమర్స్ రావడానికి. అవును. ఆ బాబు ఎక్కడ చూసినా అయ్యో 2 లివర్లు లాంటి అంటున్నారు బయటకు వెళ్తే. అవును అవును అందరూ అలానే అంటున్నారు. మార్కెట్కి వెళ్తే మొన్న 2 లివర్లు లాంటి అంటున్నారు. బాబోయ్ నాకు అసలు భలే నవ్వొచ్చింది. సో మార్నింగ్ ఏ టైంకి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఎన్ని గంటలు ప్రిపేర్ చేస్తారు? 5 నాన్న 5కి స్టార్ట్ చేస్తాము. అంటే వెజ్ 8:30 కల్లా వెజ్ అయిపోతుంది. నాన్ వెజ్ అయ్యేటప్పటికి నాన్ వెజ్ ఏమో 8:30కి వస్తుంది. నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి బయలుదేరితే ఇక్కడికి 12 1 అవర్ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 12:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలు ఉంటుంది? 12:30 అంటే నాన్ వెజ్ మాత్రం ఎంత తెచ్చినా 2 అవర్స్లోనే అయిపోతుంది. నాన్ వెజ్ మాత్రం. వెజ్ మాత్రం అలానే ఉండిపోతుంది. వెజ్ ఇప్పుడు అయితే వెళ్ళంగానే మళ్ళీ కొంచెం ముద్దన్నం తినేసేసి ఒక 1 అవర్ మాత్రం పడుకుంటాం. అంటే నిద్రపోము, మామూలుగా ఊరినే నడుమాల్చుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నీరసం వస్తుంది. కొంచెం సేపు నడవాల్చుకున్నాం, మళ్ళీ లేచి మళ్ళీ రేపటికి మళ్ళీ కూరగాయల కటింగు మసాలాలు అన్నీ మళ్ళీ పొద్దున్నే అంటే అన్నీ అవ్వు అన్ని కూరగాయలు అంటే అన్నీ కటింగ్ చేయం. కొన్ని ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం అట్లా అన్నీ అలాంటివన్నీ ఇంటికి వెళ్ళినాక చేసుకుంటాం సాయంత్రం. సో మరి ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయా మీరు డైలీ ప్రిపరేషన్ అనేది? ఎంతమంది కస్టమర్స్? లేదు నాన్న, ఎందుకంటే పాపం అదే బాధ అనిపిస్తుంది. చాలా మంది అలా తిరిగి వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చా అంటే డబ్బులు పెట్టుకుని నా కోసం అంత దూరం నుంచి వచ్చారంటే హ్యాపీ అనిపిస్తుంది. అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా, ఇంకా ఓపిక మించి అయితే చేయలేం కదా. అది అలానే స్టాఫ్ని పెట్టుకుని పెంచే ఆలోచన లేదు లేదు నాన్న. ఎందుకంటే ఎంతవరకు చేయగలరు రెగ్యులర్గా అంతే చేస్తారు. అంతే 2 అవర్స్లో ఎంతమందికి అందితే అంతమంది. మనకు అన్ని వాటర్ కూడా కొనుక్కునే చేయాలి నాన్న. మనకు వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే వాటర్ లేవు, బోర్ అవేం లేవు. అన్నీ కూడా మంజీరా వాటరును ఇవి నల్ల వాటర్ ఉంటాయి కదా వాటితోటే. అంటే మినరల్ వాటర్ను వంటకేమో మినరల్ వాటర్ వేయించుకుంటాం డబ్బాల్లోకి. మిగతా అవన్నీనేమో మామూలు వాటర్ ప్రాబ్లం, వాటర్ కూడా కొనుక్కోవాలి. దాని గురించి ఇంకా ఎంత చేసినా మనకి ఎన్ని లెక్కేసుకుంటే రెంట్లో పెరిగిపోయినాయా. ఇప్పుడు సొంత ఇల్లు ఏదైనా కానీ సరిపోవట్లేదు. మరి చిన్నది అంటే 60 గజాలది అనమాట. అది చిన్నగా ఉంటాయి. వంటకు కూడా మనకు జాగా సరిపోదు. ఇదిగో ఇంతనే ఉంటుంది వంటలు చేసేది కూడా. మాది ఆల్రెడీ వీడియో తీశారు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి. ఇంకా సరిపోదు, ఇంకా చాలు. ఇంకా ఉన్నంత వరకు చాలు మనకు. అంతే. ఇదే నాకు 1,50,000 అంటే నాకు ఎంతో గొప్పగా ఉంది నాకు. ఎందుకంటే ఇదివరకు ఏం లేదు కాబట్టి ఇవాళ దాంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ కదా. ఇంకా ఆస్తికి మితమే ఉంది నాన్న. ఇంకా ఇది చేసే కొందికి ఆశ ఉంటుంది. లేదు నాన్న, అదే నేను చెప్తున్నా. ఎవరైనా సరే మీరు నాకు ఈ హెల్ప్ ఒకటి చేసి పెట్టండి. ఎందుకంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళకి అలా లేకుండా అలా అనకుండా చేయాలంటే ఇప్పుడు నేను అదే 100 kgs మీరు కావాలంటే కాంటాలు కూడా నేను చూపిస్తా. అదే ఇది ఇక్కడ తీసి మీరే ఎవరో ఒకళ్ళు డబ్బుల దగ్గర ఉండి ఇవన్నీ సాయంత్రానికి అన్నీ కట్టగా నాకు ఎంత మిగులుతాయి అనేది మీరే చూసుకోండి. అల్లం వెల్లుల్లి కానించి అన్నీ ఇంట్లోవే కదా కొనేవే, మామూలు బయటది అది కూడా వాడను. ఇంత టేస్ట్ రావడానికి గల కారణం కూడా అవే. మరి వాళ్ళన్నీ పెరిగిపోయినాయి. ఆనియన్స్ పెరిగినాయి, ఎగ్స్ పెరిగినాయి, ఉల్లిపాయలు కానించి మొత్తం అల్లము వెల్లుల్లిపాయలు సరుకులు అన్నీ పెరిగినాయి. మరి దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనకి కానీ 5,000 అంటే 6,000 అంటే మాటలా, అన్ని డబ్బులు అంటే మాటలా, అది చాలు. అదే ఎక్కువగా ఫీల్ అవుతున్నాం. అయితే ఇక్కడ ఫుడ్ సెంటర్లు చాలా సెంటర్లు ఉన్నాయి మీ పక్కనే, కానీ ఇక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు కదా. మరి పక్కన వాళ్ళతో మీకు రిలేషన్ ఎట్లా ఉంటుంది? అందరూ మంచిగానే ఉంటారు. అది ఏమో అది అందరూ అయితే మనకి ఎవరితోని గొడవ లేదు. ఇక్కడే కాదు ఎక్కడ కూడా మనకి వ్యక్తిగతంగా అయితే ఎవరితోని గొడవ లేదు. ఇక వ్యాపార పరంగా ఏమో అసలు చెప్పలేము. పైకైతే బాగానే ఉంటారు, మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా.
అది బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. సో రైట్, థ్యాంక్ యూ ఆంటీ. సో నిజంగా చాలామందికి